ఏం బన్నీ అన్న అందరికీ పెళ్లి తోఫాలు ఇస్తున్నావంట, మళ్ళా మాకలేదా బీర్వానో ఏదో ఒకటి గిఫ్టా? ఏ గిఫ్ట్? ఎవరికి ఇచ్చిన గిఫ్ట్? ఏ ఊకానా, నేను ఇమ్రాన్ ఖాన్ వాట్సాప్ స్టేటస్ చూసిన, ఆయనకి మంచం ఇచ్చినవంటగా. వీడి అమ్మ ఏం చిల్లరగాడన్నవాడు. 3,000 అని చెప్పి తీసుకొని పోయినా 15,000 వేసి నాకు టెండరు. వాడి నెంబర్ బ్లాక్ చేసినా నేను, కనిపోయి నాకు వాడి స్టేటస్. అరే నేను చూపెడతా అన్న నీకు, వాడేం పెట్టిండో. ఈ లంచ్ నేను చచ్చిపోతానా, నేను చచ్చిపోతా. అప్పటికి అప్పులలో చచ్చిపోతున్నా అన్న. నేను ఏదైనా బిజినెస్ ఉంటే చూడన్నా, అప్పు స్టార్ట్ చేస్తా. మా సార్ పిలిచిండు, అదేదో ల్యాండ్ బిజినెస్ అన్నాడు, ఆడికే పోయేస్తా. లైఫ్లో ఏదో ఒకటి చేయాలన్నా, లేకపోతే కష్టం. ఇగో టెన్షన్ ఎందుకనా, నేనున్నా కదా, నా దగ్గర ఒక మంచి బిజినెస్ ప్లాన్ ఉన్నది, పక్క హిట్ అవుతుంది. ఏందది? ఇగో ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం కల్తీ అయిపోయింది. ఆర్గానిక్ చేద్దాం. అంటే ఆర్గానిక్ పాలు చేద్దామన్నా. ఇది కూడా? అరే గదెంత పని అన్న, మనము హర్యానాకి వెళ్ళి 2 బర్రెలు తీసుకొద్దాం. 1,00,000 రూపాయల పని అయిపోతుంది. ఒక్కొక్క బర్రె 30 లీటర్లు ఇస్తుంది రోజుకి. 2 బర్రెలు 60 లీటర్లు, కమ్సే కమ్ 50 లీటర్లు ఇస్తుంది అన్న. లీటర్కి 80 వేసుకున్నా కూడా రోజుకి 4,000 అంటే లెక్కయ్యి. నెలకు 1,20,000. ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అని చూస్తున్నా. మన దగ్గర పండ్లు గిరి పెట్టుకొని పైసలు ఇచ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నారన్న. నీకెందుకు 1,00,000 రూపాయలు అసలు ముచ్చటే కాదు. అన్నా జర డబ్బులు జాగ్రత్త, నిన్ను నమ్మి నీ చేతిలో డబ్బులు పెడుతున్నా. అరే ఊకోబాని, పైసలు ఎడపోతాయి. 2 రోజుల 2 బర్రెలు నీ చేతిలో ఉంటాయి. ఓకే వర్షన్ కాక్. దీనమ్మ బండి కూడా అమ్మి మింగిన. ఇమ్రాన్ ఖాన్కి 20,000 ప్లస్ 15,000 35,000. ఇంటి ఈఎంఐ 30,000. వచ్చే 50,000 జీతం, బయట 10,000 ఇంట్రెస్ట్. మళ్ళీ వచ్చే 50,000 జీతానికి 75,000 ఖర్చు. నీ కుత్త ఎంతసేపు వెయిట్ చేయాలరా కార్తీ? అరే నీకెప్పటి నుంచో నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అరే ఎవరెవరికో పైసలు ఇప్పిస్తావు, నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాలరా ఎప్పుడైనా. లాస్ట్కి మనకి ఎవ్వడు ఏం చేయడు, మనకు అవసరం ఉన్నప్పుడు ఫోన్లు కూడా లేపరు. ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ రా, వెదర్ ఇట్ ఈస్ టైమ్ ఆర్ మనీ. బికాస్ at the end of the day it's just you who will be there to support yourself. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో. ఇవన్నీ నిజమే కానీ సార్, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. నీ కుత్త, నేను చెప్పేది విను, లేకపోతే కార్లోంచి మింగే. నీ అవ్వ. ఇగో అక్కడ కళ్ళుంది, ఆపు తాగుదాం. ఇందాక బుద్ధి ఇప్పుడు కళ్ళు ఏమిరా ఏదో అంటున్నావు? ఏం లేదు సార్, తాగుతుందా పక్కకు పెట్టు. రెండు పోయి. అరే మొన్న నీకు చెప్పా కదా ల్యాండ్ కొన్నా అని, దాని వెనకాల ఇంకొక బిట్ ఉంది, నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, నువ్వు కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయి. ఇద్దరం కలిపి కొందాం. 5 years డౌన్ ద లైన్ ఫామ్ ల్యాండ్ చేసి అమ్ముదాం, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. నీకు కూడా అప్పుల్లో లేకుండా ఉంటుంది. ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఏమంటావు? ఏంటి సార్ ఇన్వెస్ట్ చేయాలా? నాకు ఆఫీస్ కోనికే పెట్రోల్కి పైసలు దిక్కులేక నేను ఏడుస్తుంటే మీరు ఇన్వెస్ట్ చేయంటున్నారు. సూపర్ సార్, సూపర్. అంతే. నీ కొత్త పైసలు ఎవడరు అడిగింది? పైసలు నేను ఇస్తా, ఇంట్రెస్ట్ కూడా నాకు వద్దు. నీకు జీతం వస్తుంది కదా, నెల నెల నాకు కొంచెం కట్టు, అది చాలు నాకు. 75 ప్లస్ 20 ఏమంటావు? ఇంకో 95. బాగానే ఉంది సార్, కానీ ఆ రిజిస్టర్ ఆఫీస్ పొంటా, ఆ ఎంఆర్ఓ ఆఫీస్ పొంటా తిరగడం నా వల్ల కాదు సార్. ఆఫీస్ ఉంటుంది కదా, ఈ లీవ్లు ఇయ్యాడు సార్ నాకు.